పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి? ఒక నిందితుడు ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ రేప్ వల్ల, ఆ చర్య వల్ల ఆ అమ్మాయి చనిపోయినా లేకపోతే పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయినా అసలు దాని అర్థం ఏంటి అని అంటే ఆ అమ్మాయి జస్ట్ బ్రతికి ఉంది అంతే, జస్ట్ బ్రీతింగ్ తీసుకుంటుంది. ఆ అమ్మాయి బాడీ కానీ, తన బ్రెయిన్ కానీ, తన బాడీ మెకానిజం కానీ ఏవి వర్క్ చేయడం లేదు. జస్ట్ ఐస్ బ్లింక్ చేస్తుంది, నోరు అటు ఇటు కదుపుతుంది అంతే. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోవడం, థింక్ చేయలేకపోవడం, అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం, ఇలాంటి వాటిలో ఏది జరిగినా కూడా తనని పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది అని చెప్పి కన్సిడర్ చేస్తారు. ఇలా ఈ చర్య వల్ల ఆ అమ్మాయిని అలా చేసిన నిందితుడికి అకార్డింగ్ టు సెక్షన్ 66 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం తనకి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు, లేదా విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అంటే తను బ్రతికున్నంత కాలము జైల్లోనే బతకాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా కాకుండా కోర్టు గనక తనకి డెత్ పెనాల్టీ ఇవ్వాలి ఖచ్చితంగా అని భావిస్తే అతను చేసిన ఈ అఘోరమైన చర్యకు డెత్ పెనాల్టీ ఇచ్చి తనని శిక్షించవచ్చు.